హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో నేను చేయబోతున్నాను ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఇన్ స్పేస్ షిప్. మీరు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక స్పేస్ షిప్ లెక్కనే ఉంది కానీ స్పేస్ షిప్ అయితే కాదన్నమాట. మా వాళ్ళు కేజ్ వీల్స్ ఉంటాయి కదా, కేజ్ వీల్స్ రెండింటిని అతకబెట్టి ఇది ఒక స్పేస్ షిప్ లాగా అయితే తయారు చేశారు. ఇది నాకు యాజ్ ఏ రివెంజ్ ఛాలెంజ్ లెక్క తయారు చేసారు. ఈరోజు రాత్రి మొత్తం నేను ఇందులో గడపాలి, ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళు బైక్స్ హైడ్ చేశారు కదా, అందులో నేను ఒక బైక్ అయితే ఫైండ్ అవుట్ చేయలేకపోయినా కూరగాంది. సో దానికి యాజ్ ఏ రివెంజ్ ఛాలెంజ్ లెక్క దీన్ని ప్లాన్ చేశారు అనమాట. సో ఈ రోజు సాయంత్రం నుంచి రేపు మార్నింగ్ సన్ రైజ్ వరకు నేను ఇందులోనే గడపాలి, ఇందులోనే పడుకోవాలి, ఇందులోనే తినాలి, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఇందులోనే అయితే చేయాలన్నమాట. సో చూద్దాం నేను సర్వైవ్ కాగలుగుతున్నా లేదా అని చెప్పేసి. ఎందుకంటే చూడడానికి బయట నుంచి ఎంత కంఫర్ట్గా ఉందో లోపల అలా లేదు. మన కేజువల్ సాగానికి ఇలా సపోర్ట్లు ఇస్తారు కదా, అవి అయితే ఉన్నాయన్నమాట. చాలా ప్రాపర్గా కూర్చోవచ్చేటట్టు కూడా లేదు. సో చూద్దాం ఈ నైట్ ఏ విధంగా గడవబోతుంది అని చెప్పేసి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సొర్రు ఇంకేందిగా మేమెందుకు ఒకసారి పోయి అది ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి చూపిస్తే నేను అప్పుడు కంఫర్ట్ గా పోగలుగుతాను. రెడీ చేసుకున్నాం, ఎట్లుందో కూడా చూసినాం. నాకంటే ఎక్స్ట్రాడినరీ ఉన్నాడు, ఒకసారి ఎక్కి దిగిరు అనుకో, నాకు నైట్ మొత్తం రంది లేకుండా ఉంటాను. అంటారు వాళ్ళు కూడా నిన్నంటారు. వారి వీడు ఒకసారి ఎక్కి దిగితే అయిపోరు, అందుడా పోతుంది. మస్తు లేపారు, పూర్తనే లేతున్నాడు, ఎత్తుకొని బాయిలో వారేయచ్చు, పారేసారు. ఇది రాదు నేను ఎక్కుతా మళ్ళా రావద్దు. రానిగా చెప్పు ఏదో నుండి ఇప్పుడే కానీ మళ్ళా డబ్బా నింపుతోంది. లోపల ఏం ఫెసిలిటీ ఏం లేనట్టు. అదే కదా రివెంజ్ ఛాలెంజ్ అంటే. పప్పు తిని వచ్చినా ఏం చేస్తారా పడేసారు ఇట్నే కూర్చోవాలి, ఏదో ట్యాంక్ లా కూర్చున్నట్టున్నది. కొద్దిగా లోపలికి వెళ్ళి వ్యూ ఏటో వెరైటీ కనబడుతుంది, బయట నుంచి ఉన్నట్లేదు. నిజంగా ఇక్కడ ఒక ఆపరేటింగ్ ఉంటుంది, లేచిపోతే మంచిగా ఇట్లా స్పేస్ షిప్ లెక్క. లోపలికి వెళ్ళి వెరైటీ కనబడుతుంది, ఇటో కిటికీ ఇటో కిటికీ ఇటో కిటికీ ఇలా చూసుకొని నడిపియాలి ఇట్లా కూర్చోనికి మంచిగా. హాయ్ గాయ్స్, ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే చిన్న కథ కదిరిద్యా. సో మొత్తానికి అయితే లోపలికి అయితే వచ్చేసిన. మీరు చూడొచ్చు లోపల ఒక వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. నిజంగా ఒక స్పేస్ షిప్ లెక్కనే ఉంది. టెన్షన్ అంతా మీద ఉన్న హోల్ గురించే, ఎందుకంటే మీద మీరు చూడొచ్చు వాన మొగలు అయితే అయింది. ఒకవేళ వాన పడ్డది అనుకోండి, ఇక నాకు ఏముండదు సర్వైవ్ కానీ. ఇట్లా మొత్తం ఎటన్నా ఒక మూల కూర్చోవాలి, ఇట్లా ఇటు సైడ్ వాన ఇటు సైడ్ పడి కిందికి వెళ్ళిపోతుంది, తడిస్తేనే కాలు తడుస్తాయి. ఇక అట్లనే ఈ వీడియోలో మనకు పాములు తేలతాడు కూడా టెన్షన్ లేదు. కవరింగ్ అయితే ఈ విధంగా ఇచ్చేసారు మంచిగానే. సో చూద్దాం ఎట్లా సర్వైవ్ కావాలి ఏం కదా అని చెప్పేసి. ఒక కేజీ లోపల ఇసుడు ఒకటి తయారు చేసాడు, నిజంగా ఒక డిఫరెంట్ ఐడియా అనుకోవచ్చు. అలాగే ఇంకా మనకు ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే కొద్దిగా లైటింగ్ కోసం లైటింగ్ కూడా కొద్దిగా సెటప్ ఇచ్చారు, దాన్ని కూడా మనం అరేంజ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు మనం ముందు వీడియోలు అయితే చేస్తూ వెళ్దాం. ఇప్పుడు మనకు కావాల్సిందంతా ఏంటిదంటే మనం ఈ రాత్రిని గడపాలి. రేపు మార్నింగ్ సన్ రైజ్ అయిందంటే మన ఈ రివెంజ్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తానికి మీరు ఇక్కడ చూసినట్టయితే లైటింగ్ అయితే సెటప్ చేసేసిన, మీరు ఇప్పటిదాకా చూసిరు కావచ్చు. ఈ రోజు రాత్రి మనం ఇందులో సర్వైవ్ కానీ అసలు మన వాళ్ళు ఏమేమి ఐటమ్స్ ఇచ్చారని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్టయితే రగ్గు, ఇది ఇప్పటివరకు ఓకే, కానీ ఒకవేళ వర్షం కనుక వచ్చిందనుకోండి ఈ రగ్గు దేనికి పనిచేయదు. దీన్ని తడవకుండా కాపాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే చలి పెట్టినట్టయితే ఆ చలి నుంచి కాపాడుకోనికి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే 1 లీటర్ వాటర్ బాటిల్, ఈ వాటర్ అయితే తాగుదాం, అంతేకాకుండా రేపు మార్నింగ్ వరకు దీన్ని కాపాడుకుంటా యూజ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ వేస్ట్ చేయొద్దు. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ కాజులు అయితే వచ్చినాయి. ఆ తర్వాత కొన్ని ఫ్రూట్ బాక్స్ అయితే ఇచ్చారు, ఇది మొత్తం ఎప్పటిదో కానీ మొత్తం వాటర్ అయితే కారుతుంది కిందికి వెళ్ళి.
చూద్దాం, టేస్ట్ మంచిగా ఉన్నట్టయితే తిందాం, లేకపోతే వాళ్ళకే అప్పయిస్తాయి. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక వఫీ ఇదైతే వచ్చింది. సో దీన్ని కూడా చూద్దాం, ఒకవేళ ఆకలి అయితే తిందాం. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ప్రింగిల్స్ అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర. సో ఇవన్నీ పోగా మనోళ్ళు ఇంకా తీసుకొచ్చింది ఏంటంటే మ్యాగీ. ఈ మ్యాగీ ఇచ్చిరు కానీ దీన్ని వండుకోనికి ఎటువంటి గ్యాస్ కానీ పొయ్యి కానీ ఏమీ ఇవ్వలేదు. సో ఇవన్నీ తిన్న తర్వాత ఒకవేళ నైట్ కావాలనిపిస్తే దీన్ని వండుకుంటా. ఒరే గ్యాస్ పొయ్యి ఏదిరా అన్ని ఇచ్చిరు కానీ అదే మరి డైరెక్ట్ తినేదా మరి వండుకునేదా అని చూస్తున్నా. ఇది వండుకునేదే కదా 2 minutes మ్యాగీ. దీనికి కంపల్సరీగా పొయ్యి కావాలి, ముక్కుడు కావాలి. సో అది ఒక్కటి మనకు తర్వాత అరేంజ్ చేస్తారు కావచ్చు. మీరు ఏంటైనా అయినా ఇలా పెట్టుకొని జాగలేదు, తర్వాత నాకు అవసరం ఉన్నప్పుడే తీసుకుంటా. సో ఇప్పుడైతే ఇవన్నీ లోపల వేసేద్దాం, కొద్దిగా వాటర్ అయితే తాగుదాం. వీళ్ళు ఎట్లుంది అంటే 4 సైడ్లు కిటికీలు ఉన్నాయి కానీ కొద్దిగా ఉడకపోతలు ఉంది. అది ఎందుకంటే మనకు నార్మల్గా వానమొగులు అయ్యే వరకా లేకపోతే ఈ చుట్టూ కవర్లు చుట్టే వరకా అర్థమవుతలేదు. గాలి వస్తలేదు, మొత్తం ఘోరంగా ఉడుకుతుంది. సో ఇప్పుడైతే మనకు వచ్చిన ఐటమ్స్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది అన్నిటికంటే ముందుగా ఖరాబ్ అయిపోయేటట్టున్నది. కింద మీద చూడొచ్చు మొత్తం వాటర్ అయితే వచ్చేసింది అనమాట. సో చూద్దాం ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. దీంట్లో ఏమేమో వచ్చినాయి, కివీ, యాపిల్, పపాయ, పొమోగ్రానేట్, ఇట్లా ఏమేమో ఉన్నాయి. చూద్దాం మరి ఇవి ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి, ఎంతవరకు ఖరాబ్ అయినాయి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కివీ తింటున్నా. కొద్దిగా పాచి వాసన వస్తున్నాయి. తినచ్చు, బాగానే ఉంది. సో మొత్తాన్ని మీరు చూడొచ్చు గాయస్, సగం తిన్నాక అంతే, ఈ సగం మొత్తం ఖరాబ్ అయ్యే ఉన్నాయి. దీనిలో మస్క్ మిలాన్ కావచ్చు, కర్బూజా కావచ్చు, పపాయ కావచ్చు, ప్రతి ఒక్కటి కొద్దిగా ఎటో టేస్ట్ ఎటో వస్తుంది. సో మొత్తానికి అయితే దీన్ని ఇక్కడికే వదిలేస్తున్నాయి. నాకు తెలిసి ఒక 2 కివీలో ఒక 4-5 యాపిల్ ముక్కలు వచ్చినాయి, అవే మంచిగా ఉన్నాయి. ఇదంతా వేస్టేగా. సో మొత్తానికి అయితే చీకటి అయితే అయిపోయింది కదా. ఇప్పుడు దాకా మనకి చీకటి అయ్యే క్రమంలో నేను గమనించింది ఏంటంటే ఇక్కడ దోమలు బాగున్నాయి. అంతేకాకుండా కొద్దిగా ఇది ఒక ఏరియా క్రియేట్ అయిపోయింది కదా, అంతే వెంటనే సాలపురుగులు వచ్చినాయి. గూలు కట్టడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఒక దిక్కు చిన్నది కడుతుంది, ఒక దిక్కు పెద్దది కడుతుంది. ఇక్కడ ఆల్రెడీ పెద్దది గూడు కట్టేసింది, ఆల్రెడీ వేట కోసం ఎదురు చూస్తుంది. మీకు చూపిస్తా చూడరు రావరి. ఇగో ఇది మీకు ఎంత కనబడుతుందేమో కానీ కొంచెం పెద్దగా ఉందా ఇది. ఈ గోపురంలో సరిగ్గా కనబడతలేదు, ఇది మస్తు పెద్దగా ఉంది. అంతేకాకుండా దోమలు మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా ఆల్రెడీ మాట వేసుకొని కూర్చున్నది. కరిషేడి గరస్తూనే ఉన్నాయి, ఏషేడి వేస్తూనే ఉన్నాయి. ఈడొకటి ఉన్నది దీని మీద, మ్యాగీ పొట్ల మీద. కష్టమే ఉండేటట్టుంది ఈ రాత్రి, ఎట్లనో ఏమో. ఇక మెయిన్ ఏంటిదంటే కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి, కూర్చుందామంటేనేమో మీదికి వస్తలేదు. ఈ హోల్ దాటి పైకి పోవద్దు, ఇదే ఏరియాలో ఉండాలన్నమాట. అదే ఛాలెంజ్ వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్. సో అందుకే ఇలా కూర్చుంటున్నా, కాళ్ళు దాపుకుంటున్నా, తిమ్మిర్లు వచ్చినట్టు అవుతుంది కొద్దిగా. ఇది వచ్చేసి ఎడగడుతుందో అని భయం అవుతుంది. ఇవరిదాకా కాళ్ళు ఇప్పినట్టుండే, మెల్ల కాళ్ళు ముడిచింది, నిద్రపోయిందో మరి ఏం చేస్తుంది. చూడొచ్చు కాళ్ళు దగ్గరికి అనుకున్నది. సో రకరకాలుగా ఉంది ఇలా లోపల. మనం ఇందులోకి వచ్చినప్పుడేమో స్టార్టింగ్లో కొద్దిగా ఉడకపోతలు ఉండే, చెమటలు గారిని. ఇప్పుడేమో చల్లగా వస్తుంది. ఆల్రెడీ నిన్న వర్షం పడదని చెప్పినాం కదా, ఆ వర్షానికి ఏమన్నా పొక్కలకి వెళ్ళి కనుక బయటికి వెళ్ళినాయంటే పాములుగా తిరిగే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా చూసుకుంటాం మెసలాలి. వీళ్ళు మొత్తం ప్యాక్ చేసారు కానీ కింద ఒక లైన్ ప్యాక్ చేయలేదు, నేను సరిగా చూడలేదాన్ని. ఈ లైన్ ఓపెన్ ఉంది, ఇది ఇళ్ళకి వెళ్ళి ఆరుపారు ఉన్నట్టే. ఎక్కడి నుంచి వచ్చేదైనా సరే వస్తూనే ఉంటుంది. ఇక వీళ్ళేమో పోయి రేటో వేరు, అప్పుడు తోలిచ్చిరంటే ఇక పత్తగలే రేటు వేరేమో. ఇక వీళ్ళు వచ్చిన తర్వాత కలుస్తా. ఇప్పుడు ఏం లేదు, ఇక దీంట్లో కూర్చోవాలి, సర్వైవ్ కావాలి, ఏమైనా ఐటమ్స్ ఉంటే తినాలి. బోరింగ్ ఉంది. ఏదైనా అందరు ఉండే ఏదైనా క్యాంపింగ్ అసలు ఉంటుంటేనేమో మజా వస్తుండే, ఆడుకుంటా పాడుకుంటా. ఈ రివెంజ్ ఛాలెంజ్ అంటే బోరింగ్ కోసం పెట్టినట్టు వీళ్ళు. మీకు గోపురంలో చూస్తే ఇంత వెడల్పు కనబడుతుంది కావచ్చు, కానీ అంతగానో వెడల్పు ఏం లేదు. జస్ట్ ఇక ఇడిదికి ఒక జబ్బా ఇంతే ఉంది, కంజెస్టెడ్గా. ఏంద్రా హాయ్, వెల్కమ్ టు అవర్ హోమ్. పత్తకలేరు, ఎంజాయ్ చేస్తున్నావు మంచిగా.
ఏమేం ఇలా కాలు తిమ్మిర్లు వస్తున్నాయి. ఇక్కడ చూడు ఇది ఎంత పెద్ద ఉంది సాలెపురుగు. దోమలేందే అన్ని దోమలే ఇలా మొత్తం జర ఎచ్చకుండా వరకు ఉరుకొస్తున్నాయి. అరే బయట కొద్దిగా కన్ను పెట్టి పెట్టరురా, మెల్లగా వస్తాయి. నిన్న వాన కొట్టింది కదా, లోపల ఉడుకుతుంది ఇక బయటకి వెళ్తాయి మెల్లగా. ఇంకా పెద్ద నామం వచ్చిందంటే కథమే, దాంతో ఉంది బాధ. ఇరికిందంటే కథమే. వీళ్ళకి వస్తే ఎట్లా టక్కనే జబ్బ గుద్దుకుంటా. ఏమైంది గంధర్వం ఏం చూస్తున్నాడు? ముద్దుతారు అన్నకు తలకే మొత్తం నిండింది ఇలా. మన తేజ తలకే మొత్తం నిండింది. వాడు ఇలా చూస్తే వాళ్ళిద్దరు కనబడతలేదు. గవి చూస్తున్నావా? తీసుకున్నావా? ఎవరికి తిను ఏనన్నా తినిపో, ఎంజాయ్. కొద్దిగా పాచి వాసన వస్తున్నాయి. అటు సైడ్ పెట్టే తిన్నవారు. నేను అలాగే ఏం చేయాలా? ఏది ఇక్కడ మంచిగా లేఅవుట్ చేసి పెట్టుకున్నాం మొత్తం. కష్టమే ఇట్లు కావచ్చు అనుకున్నా. ఎటు పెట్టుకోవాలి. ఈడైతే ఎటు తీరాదు. ఇక వీళ్ళకి వచ్చే చెయ్యి ఇటే గుంస్తా. అరే మొత్తం సాలెపురుగులు గూలు కట్టినాయి. మీరు ఏడే చెయ్యి పెట్టినా కానీ జాలపురుగు అంటుంది. సో ఇప్పుడు వీళ్ళ ముంగటిని మెల్లగా చేసేద్దాం. స్ప్రింగిల్స్ ఏవిరా ఇప్పినా ఇగోంది అయిపోయా. ఇప్పి ఒకటి ఏరాదరా రివెంజ్ ఇలా లోపలికి వచ్చి ఇస్తా. పోరా రావాలా? అత్తున్నా నా బుద్ధాల మీద కూర్చోలేను. ఇంకోని కూర్చోరాదు. ఇద్దరు ఉంటే ఘోరం అవుతుంది. దెబ్బ గుంజుకున్నాం అనుకున్నా డైరెక్ట్. నన్ను రివెంజ్ ఛానల్ పెట్టి ఐటమ్స్ ఇచ్చి మళ్ళీ చూసుడేందా? మొత్తం జింగిడిగా ఇదంతా మొత్తం తిమ్మిరి ఎక్కినాయి కాళ్ళు. ఇలా దోమలు కూడా ఒకసారి త్యాగేసి పెడతాయి. ఇప్పుడు దోమలకి కేజీలలో ఉన్నట్టు లేదు, ఏదో దోమల హౌస్ లో ఉన్నట్టున్నది. అవిటి దాంట్లో నేను వచ్చినట్టుంది. దోమల హౌస్ లో 24 గంటలు ఇలా వాడేవా ఆయన జింగిడిగా. మళ్ళానే వాడు ఆయన నోట్లకి వెళ్ళి కారం కారం సూపర్ సూపర్నే. సో ఆల్రెడీ ఇందులో లైటింగ్ అయితే సెట్ చేసి పెట్టిన. వీళ్ళు స్టార్టింగ్ లో ఇచ్చారు కదా, ఒకసారి ఆన్ చేస్తారు చూడండి. ఇన్ 3, 2, 1 మొత్తం మెరుస్తుంది. ఎవరో చుట్టూ వేరే కలర్ ఆడుతుంది. మొత్తం చక్కెర వచ్చినట్టు అవుతుంది. గిడికి మీరు చూడొచ్చు. అవన్నీ లైట్లతో మొత్తం అది మెరుస్తుంది. ట్రాన్స్పరెంట్ కవర్ చక్క 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 అంటున్నారు. రే ఏం కనబడలేదు. లైట్ ఆన్ చేయాలి అవుతుంది మొత్తం. సో లైటింగ్ వేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఈ లైట్లకి ఏమైనా పురుగులు వస్తాయా లేదా అని చూసి కొద్దిసేపు ఉంచి తీసేస్తా. పురుగులు అయితే తీసేస్తా. బ్లూ కలర్ బాగా అట్రాక్ట్ అవుతాయి చిన్న చిన్న పురుగులు. చూద్దాం మరి ఏం చేస్తాయి ఇంకా అని చెప్పేసి. లోపల ఉన్నాడు కూడా ఏంద్రా నాకు అర్థం కాదు. నువ్వు లోపల అన్ని ఐటమ్స్ ఉన్నాయి. వాడు నిన్ను తింటా అంటుండు. దానిలో వేసుకొని పని చేస్తాయి. ఏం వేసుకోవచ్చు? ఇప్పటికైతే కొంచెం ఇబ్బందిగా రకరకాలుగా ఉంది మాస్టర్. ఎటు నొరుగుతూ ఒత్తుకోపోతుంది. చెప్పిన రగ్గి పెట్టుకున్నా ఆల్రెడీ వెనక కాళ్ళకి ఒత్తుకోపోతుంది. ఇట్లా పెట్టుకుంటే నాకు ఇల్లు ఉంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా? ట్రాక్టర్ నడిపేటప్పుడు అవి కింద పడతారు చూడు, కనిపిస్తుందా? ఒత్తుకోపోతున్నాయి అంటే ఒత్తుకోపోవాలనే వేసినాం ఇది ప్లాన్. మళ్ళీ ఒత్తుకోపోతున్నాయి అని చెప్తావు. కాళ్ళు గుంస్తాయి కావచ్చు. మీరు ఉండర్రా ఇట్లనే మంచిగా. మీరు ఉంటే నాకు ఏ టెన్షన్ లేదు. ఏమన్నా వచ్చినా మిమ్మల్ని వేసుకొని మీ కాలం దాటుకొని రావాలిగా. ఏదైనా ఉంటే నాకు టెన్షన్ లేదు. మేము ఉండనే ఉన్నాం. పోతాం ఇడికెళ్ళి టైం పాస్ అయితే పురుగులు చూడు 2 వచ్చినాయి చూసిరా. టైం పాస్ గన్నిగానే ఐటమ్స్ ఉన్నాయి. ఏదో ఒకటి తిను. టైం పాస్ కాకపోతే ఎంతసేపు ఉండాలి. ఏదేమైనా లైట్లు మస్తు సెట్ అయినాయి. అట్లా సెట్ చేసిన ఇచ్చారు జింగిల్ లైట్లు. ఇవి ఇచ్చడే ఎక్కువ. ఆ లైట్లు ఎక్కువ నీకు. కుక్కల బోన్ లేకున్నది ఇది. నాకు అప్పటి అదే అనిపిస్తుంది. నాకు ఇది ఏదో ఇది మీద పెద్దగా ఉంది కానీ గిన్నెలో క్లోజ్ చేసారంటే గిల్లకెళ్ళి అన్నం వేసుడు. ఇది లేవదు దానికి ఎట్లాగో ఎటన్నా పోదామంటే
ఇప్పుడు మీరు మీద ప్యాక్ చేసినట్టు కథమే ఎటు పోలేదా ఇది లేవదు ఎట్లాగో అతనే దీన్ని లేపలేవు బయటకు బోర్. రెండు కలిపి లేవాలంటే కష్టం. అప్పుడు నేను మీకు పెద్ద సాలెపురుగు మొత్తం గూడు కడుతుందని చూపించిన కదా, ఈ మీదనే కడుతున్నట్టుగా నేను మీకు చూపించిన. కొద్దిగా ఒక 5 నిమిషాల తర్వాత నేను చూసే వరకు మొత్తం నా ముంగడినే కట్టేసింది. లైట్ బంద్ ఉండే ఎవరి దాకా. ఒకసారి ఆన్ చేసి చూడగానే మొత్తం షాక్ అయిపోయాను నేను. ఎందుకంటే మీరు చూడొచ్చు వీడు ఎంత పెద్ద కట్టిందో. మొత్తం గూడేగో మధ్యలో కూర్చున్నది. ఇక ఇప్పుడు దీంట్లో ఏం పురుగు పడ్డా కానీ వేసేస్తా అన్నట్టు వచ్చిగా. ఇగో అది ఇవరదాకా గీడు ఉండే, గీ ఏరియాలు ఉండే ఇక్కడ పైన, అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ కట్టేసింది. ఇప్పుడు దీన్ని ఏమన్నా నేను ఉండను అట్లనే. నాకు ఒకవేళ డిస్టర్బెన్స్ అయిపోతే అదే వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం దాన్ని ఏం టచ్ చేయకుండా అదే ఉండనీకైతే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే ఒక్కనే ఉండి బోర్ అయిపోతున్నా. కొద్దిగా మీతో కూడా ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది. ఏం చేద్దామంటే కొద్దిగా కామెంట్లు చదువుదాం. ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఒక క్యాంపింగ్ వీడియో మన దాంట్లో ఏం పడ్డది అంటే ట్రాక్టర్లో 24 గంటలు వీడియో చేసినాం కదా, ఆ క్యాంపింగ్ వీడియో అయితే పడ్డది అనమాట. ఇప్పుడు దాని కింద వచ్చిన కామెంట్స్ అయితే చదువుతున్నా. అందులో ఫస్ట్ కామెంట్ వచ్చేసి నవీన్ కలిమిల్లి అయితే కామెంట్ చేసిండు. ఏంటిదంటే ట్రాక్టర్లో హైదరాబాద్లో నీలోఫర్ కేఫ్ వరకు వెళ్ళండి బ్రో అని కామెంట్ చేసిండు. నాకు తెలిసి ట్రాక్టర్లు సిటీలో అలౌడో కాదన్న తెలియదు. ఓన్లీ మూతి పట్టుకొని పోతే పోవచ్చు, విత్ డబ్బు వేసుకొని పోదామంటే కష్టం. అయినా సరే రిస్క్ చేసి పోవాలంటే పోవచ్చు. ట్రాక్టర్ మీద హైదరాబాద్లో ఒక రోజు అట్లా తీయచ్చు, భలే ఉంటుంది వీడియో. చూద్దాం, ట్రై చేద్దాం. ఇది క్రేజీగా ఉంది వీడియో. అలాగే నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ బన్నీ అయితే కామెంట్ చేసిండు. లారీలో క్యాంపింగ్ చేయండి అన్న అని చెప్పేసి కామెంట్ చేసిండు. చేద్దాం. మన దగ్గర ఒక లారీ ఆల్రెడీ మాట్లాడినాం, కాకపోతే ఆ మధ్యలో ఒకసారి మిస్ అయిపోయింది. మాకు డైరెక్ట్ టైం దొరకక అది మిస్ అయిపోయింది అనమాట. ముందు ఒకసారి మాట్లాడి అందులో చేయనీకి అయితే ట్రై చేద్దాం. అలాగే కృష్ణవాణి అయితే కామెంట్ చేశారు. ఏంటంటే అన్న నీ వీడియోస్ చాలా బాగుంటాయి, లవ్ ఫ్రమ్ వెంకటగిరి అయితే అని కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి కార్తీ సోను అయితే కామెంట్ చేసిండు. టైం స్టాంప్ పెట్టిండు 40 minutes అని చెప్పేసి. డింపి చిన్నపిల్లోడ్లా ఉన్నాడు, నిండా చెద్దరు కప్పుకొని మస్తు ఉండే అని చెప్పేసి కామెంట్ చేసిండు. అంటే ట్రాక్టర్ డబ్బులో నైట్ పడుకున్నాం కదా మేము, డింపి గారు నా పక్క బండి పడుకున్నాడు, మొత్తం ఇట్లా ప్యాక్ చేసుకొని పన్నాడు. అది చూసి కామెంట్ చేసారు కావచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి అరుణ్ కుమార్ అయితే కామెంట్ చేసిండు. హాయ్ అన్న పావు బాజీ తినే ఛాలెంజ్ చేయండి, లవ్ ఫ్రమ్ మరవెల్లి అని చెప్పేసి కామెంట్ చేసిండు. పావు బాజీ అంటే ఇక డబ్బు రొట్టెలతో ఉంటుంది కదా, అదే. సో ఓకే చేద్దాం, ట్రై చేద్దాం అది కూడా చేయడానికి. సో ఎక్కువ కూడా అవసరం లేదు, మీరు బోర్ అయిపోతారు. ఒక 4-5 కామెంట్స్ అయితే చదివిన. ఐ హోప్ మీ కామెంట్ అందులో వచ్చింది అనుకుంటున్నా. ఎవరెవరు కామెంట్ రాలేదో వాళ్ళు మళ్ళీ కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ క్యాంపింగ్లో లేదా ఓవర్ రైట్లో చదవడానికి అయితే ట్రై చేస్తాం. అన్నకైతే మ్యాగీ వండుకొని ఏం లేవని చెప్పినాం కదా అప్పుడు. ఇక గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇట్లా తీసుకొచ్చి ఇస్తున్నాం. అయితే అప్పుడే ఇద్దాం అనుకున్నాం కదా, దేనికోసం ఇవ్వలేదంటే ఇలా మెస్లో రాదు ఫస్ట్, దానికోసం అని ఇప్పుడు అనుకునే మనం ఇస్తాం. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అనుకున్నాడు కాగానే తినగానే మళ్ళీ చేసుకుంటాం. పెద్ద ప్లానింగే కానీ ఇక్కడ పడతలేదు ఇది. అనుకోవాలి ఎట్లా. అరే వండుకుండా అయిపోయింది, దీన్ని తీసుకోరు ఇక్కడ మెస్లో వచ్చేట్లేదు. అదే అందుకే కదా చూసుకున్నాం. వెళ్తుందిరా జింగిడిగా నిండిందా మొత్తం. జింగిడి ఇదంతా నిండి ఆయన పిల్లగలి లైట్లకి ఇప్పుడు అంటే పెడితే నా ముఖం కాలుతాలి. దానికి అటాచ్ చేయనా ఇలా మొత్తం నిండింది. ఇదంతా అంటుకుంది అలా రివెంజ్ ఛాలెంజ్. ఒక ఆగిపడే ఇట్లా ఒక ఇలాగే లేదు, ఇట్లా అంటది. ఇప్పటికే మరి మెల్లగా చూసుకో. పెడతలేదు ఇక కొద్దిసేపు, మొత్తం నిండిందిరా. సారీ అన్న, సారీ. ఆ గ్యాస్ కంటే ఏమి ఎక్కువ 2 కలిపి అయితే వేలింది అనుకో. ఈ ముట్టేనేకి ఏమైనా ఉందా? ఆవుర్రా కొద్దిసేపు ఆవురు, ఇదంతా వేలేటట్టుంది. మొత్తం కూర నిండింది. ఇలా ఒకసారి మూతి పెట్టు, తీటగాడు ఇలా ఒకసారి మూతి పెట్టు. ఇది ఎట్లా పోవాలరా? పోతలే అన్న, పోతలేదు. కాదు ఒకటే ముగ్గురేద్దాం మరి దేంట్లో అనుకుంటావు. తేర్రా రే సంతురుగా రావే. అట్లా కాదు, ఒక బకెట్ నీళ్ళే పొరపోదాం వీళ్ళకి. సాల్కి వణుకుతాడు ఇక. అటు పొర్రా జింగిడిగాలు మీరు ఉంటే అంతే ఆమా ఉంది. మేమేమంటున్నాం, ఎట్లా చూస్తారా బ్రో? పిట్ట పెట్టినట్టు పిట్టకే పెట్టినాం. ఇప్పుడు
హ్యాపీ బర్త్డే టు యూ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. చేతులు జారుతాయి. పోయి గరం ఉందిరా, పోయి మాడుతుందిరా రే. ముఖానికి కాలుతాయి ఆయన. మన గరం గరం మ్యాగీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ప్రాబ్లం ఏంటిదంటే ఈ పురుగులు అసలు ఇగో సందిత్తలేవు, ఒకటి కాకపోతే పడుతూనే ఉన్నది. నాకు తెలిసి ఇవాళ ఒక 4-5 పురుగులు ఇక లోపలికి పోయినట్టే. ఈ మసాలాను కూడా కలవనిత్తలేవు అవి ఇగో ఒకటేని కోటి దుంకుతూనే ఉన్నాయి. ఇలా నాకు తెలిసి బ్లూ కలర్ లైట్గా వస్తున్నాయేమో అనిపిస్తుంది, అందుకే దాన్ని ఎవరిదాకా బంద్ చేసిన. మళ్ళీ వేయగానే మళ్ళీ వస్తూనే ఉన్నాయి, దీన్ని మళ్ళీ బంద్ చేస్తా. అబ్బో మళ్ళీ ఒకటి పడ్డదిరా. సరే ఇప్పుడు గ్యాప్ ఇవ్వండి రా, గ్యాప్ ఇవ్వండి. నేను అప్పుడు చెప్పినా కదా ఆల్రెడీ కొద్దిగా కూల్ ఉందని చెప్పేసి. ఆల్రెడీ ఇంకా మంచువాడు అయితే స్టార్ట్ అయిపోయినట్టుంది. ఇక్కడ పైన లేయర్ ఉంది ఆ చుట్టూ, దాని మీద మొత్తం వైట్ ఏదో ఫామ్ అయింది, ఫాగ్ లెక్క. రేపు మార్నింగ్ వరకు ఎట్లుంటుందేమో పరిస్థితి. వీళ్ళు మీద కూడా ఏదైనా కప్పు లాంటిది ఏదైనా క్రియేట్ చేస్తే మంచిగా ఉంటుండే. ఇళ్ళకి మొత్తం మంచిగా పడుతుంది కావచ్చు. సో వీళ్ళు వచ్చేసి నాకు 2 ఫోర్కులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసుకుంటాం, మ్యాగీ అయితే తిందాం. ఈ చల్లని రాత్రి గరం గరం మ్యాగీ వేసేద్దాం. ఇక చల్లగా అయితేనే ఉంది ఇది కూడా. సో మొత్తానికి అయితే తినుడైతే కంప్లీట్ అయిపోయింది. ఆ గ్యాస్ బగోని మొత్తం వాళ్ళకి బయటకు అయితే ఇచ్చేసిన. ఇప్పుడు దీన్ని వండుకొని ఇక బందోబస్తు అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసి పెద్ద ఛాలెంజింగ్ పార్ట్ లెక్క ఉంది పండుకున్నాడు. ఎవరిదాకా కూర్చొని అటు ఇటు మెసులుకుంటూ ఎలా తీసినాం కానీ ఇప్పుడు పడుకునే టైం వచ్చే వరకల్లా కొద్దిగా ఇబ్బంది అయితే జరుగుతుంది. ఇట్లా పెట్టేసి ఇడికి వండుకోవచ్చు, కానీ ఇప్పుడు ఈ రగ్గును మనం ఒత్తుకోపోకుండా కింద పెట్టుకుంటే చలికి మీద కప్పుకోనీకి ఉండదు. ఒకవేళ మీద కప్పుకుందామా అంటే కింద పెట్టుకోనీకి ఉండదు. సో ఏదో రకంగా ఇప్పుడు రెండింటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ జబ్బ ఒత్తుకోపోతుంది. ఒకవేళ జబ్బ పెట్టుకున్నాం అనుకోండి మీదికి చలి ఉడుతుంది అంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓ నైట్ వరకు కిందికే పెట్టుకుంటా. ఒకవేళ చలి బాగా అయినట్టు అనిపిస్తే అప్పుడు కప్పుకుంటా. ఇవి ఇట్లా కావాలి కంపల్సరీ, ఇది కొత్తకపోతుంది. ఎట్లా నడుము పాటు కింద భూమి మీదనే ఉంది కాబట్టి అంత ప్రాబ్లం లేదు. ఇది ఓకే సెట్. ఓకే గ్యాస్, రేపు మార్నింగ్ కలుద్దాం. అంతా సజావుగా జరుగుతాయి. నిద్ర పడతలేదు, రకరకాలుగా ఉంది పరిస్థితి. చలి ఎక్కువైపోయింది ఆల్రెడీ, అందుకే కింద రగ్గు తీసుకొని కప్పుకొని కూర్చున్నా. ఈ దోమలు ఒకటి వర్షం అయితే లేవు కర్తా అని, మళ్ళీ ఏడు నుంచి అలా ఏమవుతుందని చెప్పేసి అది చూసుకుంటా మెసులుడు అదే సరిపోతుందంత. టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, 1:20 అయితే అవుతుంది నైట్. చూద్దాం, ఇంకా 4-5 గంటలు అయితే ఒక పని అయిపోతుంది. అసలు మనల్ని ఇక్కడ ఇడిసబెట్టి పేరు ఒక్కసారి కూడా రాలేదు, మరి ఎవరు పండుకున్నట్టున్నారు. ఈ లైట్లు కూడా బంద్ చేసిన, ఈ లైట్ల కోసం ఇలా దోమలు వస్తున్నాయేమో అని చెప్పేసి. అయినా వస్తూనే ఉన్నాయి, విషయం అయితే లేదు. చూద్దాం మరి ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, మెయిన్ నిద్ర లేదు అంతే. నిద్ర కాకుండా ఇంకా వేరే రకంగా ఏ ప్రాబ్లం అయితే లేదు, ఇవి ఒత్తుకపోవడం తప్ప. సో మొత్తానికి అయితే తెల్లారిపోయింది, మీరు చూసారు కదా. ఈ ఒత్తుకపోవడికి ఇంత నిద్ర పడతలేదు, చలికి ఇంత నిద్ర పడట్లేదు. మొత్తానికి దోమలు కూడా ఒక రకంగా చంపినాయి. అన్నిటిని తట్టుకొని దీంట్లో అయితే సర్వైవ్ అయితే అయినా. అటు సైడ్ ఎర్రెర్ర కనబడుతుంది కానీ ఆకాశం ఇంకా ఎండ రాలేదు. ఒక్కసారి సన్ రైజ్ అయిపోయిందంటే ఇళ్ళకెళ్ళి బయట పడవచ్చు. దోమలు ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉన్నాయి. ఇలా నా ముంగటికి వచ్చేసింది చూడొచ్చు.
దీనికి సరిపోయినట్టున్నది, ఏం దొరకలే కావచ్చు దీనికి. ఒక పాములు ఇట్లా ఏమైనా వస్తాయేమనుకున్నా కానీ ఏం రాలేదు. అవిటి పరంగా అయితే ఓకే. ఏదేమైనా వీళ్ళు ఒక్కొక్క కిటికీల నుంచి ఒక్కొక్క వ్యూ అయితే కనిపిస్తుంది. ఇటు సైడ్ ఒక రకమైన వ్యూ, ఇటు సైడ్ ఏమో పొలం కనబడుతుంది, పొలం మీద ఒక రకమైన ఇట్లా లేయర్ కనబడుతుంది, సూపర్ ఉంది. ఇటు సైడ్ ఏమో సన్ రైజ్ అవుతున్న వ్యూ కనబడుతుంది, ఎర్రగా అయింది. ఇటు దిక్కేమో మనకి ఇంకొక పొలాలు అయితే ఉన్నాయి అన్నమాట. అన్న ఎట్లున్నాడేమో, లేచి కూర్చున్నాడు. నిద్ర పడితే కదా పడ్డానికి మొత్తం కిలో చూడరు వాటర్ ఎత్తుంది. ఆ లోపలికి కూడా వచ్చినాయి మంచి నీళ్ళు. మీద చూపి మంచిగా ఘోరంగా పడ్డది మంచి. నీ మీద వాళ్ళే మంచి పడ్డది. సందరకి ఏదో పెట్టిరుగా, దీన్ని క్లోజ్ చేయపోయారా, చల్లగా వస్తుంది. ఇప్పుడు కూడా మీరు వచ్చినాక ఇట్లా మీతో నూకొచ్చినట్టుంది గాలి. ఎండ రావచ్చురా, ఆల్రెడీ చూడరు ఆ చెట్టు అడ్డం ఉన్నట్టుంది. ఎండ వస్తే నేను బయటకు వచ్చేస్తా. ఎందుకు దీనికి కలిగిద్దాం, దీనికి ఆనకుండా కూర్చోవాలంటే ఇలా పెద్ద టాస్క్ ఇది. మొత్తం చల్లగా అయింది. కేజీలు కూడా ఒకసారి ముట్టుకుందాం. మట్ట అబ్బా ఇగో ఇంత చల్ల అయింది. ఎటు ఆర్గానిస్తలేదు, ఎటు కూర్చొని ఇస్తలేదు. అబ్బో రగ్గున ఆనింది కదా. ఇదే అంటే కేజీలు కాకుండా ఇటువంటి మనలో ఏదైనా ఫ్రేమ్ తయారు చేసి ఉంటే కింద మొత్తం ఫ్లాట్గా ఉంటుండే, పండుగ వస్తుండే. కేజీలు అయ్యే వరకు ఏమైందంటే నేను చెప్పిన కదా, ఈ మొత్తం పట్టీలు ఉన్నాయి. ఆ పట్టీలు మొత్తం గిడ చేసి ఒక 5 నిమిషాలు పెట్టినాం అనుకో, కాలు ఒతకపోతుంది. ఇటు పెట్టినాం అనుకో ఒతకపోతుంది. కొద్దిసేపు నిద్ర పట్టింది. గిట్లా వండుకున్నా, ఇట్లా ఒరిగా వండుకోతలేదు. నిన్న చూపించినాడు అట్లా వండుకోతలేదు. గిట్లా కూర్చొని వండుకుంటే కంఫర్ట్గా ఉంది. విజయవంతంగా సన్ రైజ్ అయితే అయిపోయింది. మన అన్నకు ఇచ్చిన రివెంజ్ ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. అన్నా సూర్యుడు వచ్చిండు, కంప్లీట్ అయిపోయింది. కనబడుతుంది కొద్ది లైట్ గా. ఎల్లిగా ఇళ్ళకి లేవతుందారా లాటకుండా. నిన్న నిజంగా ఇలా కూర్చున్నా అంటే ఇళ్ళకి ఒక్కసారి కూడా ఇట్లా లేచి చూడలే నేను. జెన్యున్ ఉంటే జెన్యున్ ఉండాలని చెప్పేసి ఇదే రేంజ్లో ఉన్నా కూర్చుంటే గిట్లా కూర్చున్నా, గిట్లా కూడా లేస్తలేరా నేను ఇళ్ళకి వెళ్ళి. మరి ఉండు, ఇంకో 12 గంటలు ముఖాలు పోతున్నాయి, కష్టం. ఒత్తుకపోయింది మొత్తం కింద, మొత్తం అప్ప అయింది. గడలు కట్టినాయి. ఇప్పటి వరకు మనం చేసిన ఛాలెంజెస్ కావచ్చు, రివెంజ్ ఛాలెంజెస్ కావచ్చు, వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఛాలెంజ్. బయటికి వెళ్ళి చూస్తే ఎంత నీట్గా ఉంది చూడరా, లోపల అట్లా లేదు. ఒకసారి ఓరా కూర నువ్వు ఒకసారి ఓరా ఎక్స్పీరియన్స్ కాదు ఒకసారి నీకు అర్థమవుతుంది ఎట్లున్నది. నేను దిగొచ్చు నేను మా దిగుతా కానీ. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్ నేను బయటికి వెళ్ళినా కదా, అసలు నేను ఎక్స్పీరియన్స్ అయినా అని చెప్పేసి మా వాళ్ళకి కూడా చూపిద్దామని ఇప్పుడు ఒక్కొక్కరిని అయితే పంపిస్తున్నా. ఆల్రెడీ కూర లోపల ఉన్నాడు, ఇప్పుడు తేజ ఆడబోతుండు. పోరా తేజ. బయటకు ఉండు ఏం కత్తి ఒకసారి అడ్జస్ట్ గారు ఎట్లున్నారో తెలుస్తారా. ముగ్గురం పడతారా చూద్దాం. అట్లా గిట్రా పట్టరు గారా ఇద్దరు గిట్రా గిట్లకెళ్తారు గిన్నెకెళ్తారు. ఎలాకెళ్ళి నువ్వు ఇలాకెత్తావు. గిట్టారా గిట్టు కూర్చోరా గిల్లా. సో మొత్తానికి మనల్లో అయితే ముగ్గురు అలా పట్టిర్రు. ఎట్లుందిరా, ఫ్రీ ఉందా? ఫ్రీ లేదన్నా, మొత్తం టైట్ ఉంది. ఒతకపోతుంది, ఏడ పడతా. ఒకసారి జరుగురు, నేను కూడా వస్తున్నా. కూర్చుంటావు అయ్యా, మీద కూర్చుంటాడు వచ్చి. నువ్వు గిల్లకి రారా. లేవు ఇంత ఫ్రీ ఉంది. ఇంత ఫ్రీ ఉందా?
అంటిగా నెక్స్ట్ ఏదైనా వీడియోలో అందరం ఉంటాం వీళ్ళు. అన్నా అన్నా మొగ్గా. సో మొత్తానికి అయితే అటదనలాడి ఇటదనలాడి నేను రాత్రి ఒక్కరిని సర్వైవ్ అయిన ఈ ప్లేస్లో ఇప్పుడు నలుగురం అయితే కూర్చున్నాం. ఇలా చూడొచ్చు ఈ కాలు రా రారా డింపిగా కామడుతావు లేవతారా. రెండు కూర ఇంక చక్కెర కూడా బాగా అవుతాడు. అన్న అద్దు అద్దద్దు అన్న అద్దద్దు ఊగకరా అన్న తాకుతానన్నా అట్టగా మోసి గుద్దుకున్నాడు. వీడు బుజ్జి, వీడు కొలెస్ట్రాల్ ఎక్కువ, వీడు రమణ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. చూసా తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. వీడు రాములు వెరైటీ కనబడతాడా. మంచిగా ముఖం సకాలం వీరికి గబ్బు ఇది పోతుంది, ఎడిటింగ్ లో పోతుంది. తేజ అట్లా విత్తుతావారా? ఇక మళ్ళీ విత్తుతారు అన్నాడు రాబాయ్. పని కూడా విత్తి నల్ల మొంగలు ఏమిటంటే బుక్ పట్టుకున్నాడు. నువ్వు ఏడో ఇస్తావా అని గ్యాప్లు పెట్టినావు. మేము ఇద్దరం అయితే బయటకు వచ్చేసిన వీళ్ళు వెళ్తా అని చెప్పేసి అనుకుంటలేరు. అలానే ఉంటారు ఉంటారు అలానే. పాయింట్ కూర్చుంటారు నీది. సో మొత్తానికి ఇది గైస్ మా స్పేస్ షిప్, మా దేశీ స్పేస్ షిప్ ఏమంటారు దీన్ని, కేజువల్ ఫేస్ కేజువల్ స్పేస్ షిప్. ఎగరలేదు అంతే. నెక్స్ట్ టైం అయితే దీన్ని లేపనికి ట్రై చేస్తాం. ఫుల్ సచ్ పిక్చర్ ఆయన ఇంకా పెద్దవి ఉంటాయి కదా, ఉంటాయి ఫుల్ కేజీలు ఉంటాయి. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.